హాయ్ సిరి. హాయ్. హే సిరి, ఆ శారీ ఏంటి, ఆ బొట్టు ఏంటి? ఎలా ఉన్నావు తెలుసా? మా ఆఫీస్లో పని మనిషిలా ఉన్నావు. ఓహో సారీ, ఐమ్ జస్ట్ కిడింగ్. బట్ పెళ్ళైకి మాత్రం మళ్ళీ ఎప్పుడు ఎలా కనిపించకే? కాఫీ తాగుతారా? యా ఓకే, కాఫీ షూర్ ప్లీజ్. కాఫీ విత్ సిరి. వాట్ ఎల్స్? ఇంకా నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నావా? అంటే యా, అట్లీస్ట్ నీ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే అది హే కమ్ ఆన్ సిరి. మ్యారేజ్ తర్వాత నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నా. వాట్? నో నీడ్. నువ్వు ఇప్పుడు జాబ్ చేసి ఎవరిని ఉద్ధరించాలి? అది కాదు, ఎవ్రీ మంత్ నేను నా శాలరీలో 30% ఆర్ఫన్స్ కి డొనేట్ చేస్తుంటాను. అందుకని ఎవరో తెలియని వాళ్ళ గురించి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. హే ఆ పాప బండాపు బా, ఎందుకే? ఐస్ క్రీమ్ తినాలనుంది. ఈ టైంలోనా? ప్లీజ్ ప్లీజ్. సరే త్వరగా రా. ఇంకా ఎంతసేపే? ప్లీజ్ 2 minutes. తొందరగా తిను, చాలా పనులున్నాయి. ఇక రావే. వస్తున్నా. చెప్పండి మేడం. అంకుల్, లేటెస్ట్ మోడల్ శారీస్ చూపించండి. ఉన్నాయి మేడం. ఇది లేటెస్ట్ మోడల్ మేడం, చూడండి ఒకసారి. అంకుల్, ఇందులో కలర్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, చూపిస్తారా? చూపిస్తాను. వద్దులే, బాలే. అందరూ వెస్ట్రన్ కల్చర్ అడాప్ట్ చేసుకుంటే నువ్వేంటే యుఎస్ నుంచి వచ్చి శారీస్ చుడీదార్స్ అంటున్నావు? మన ఇండియన్ ట్రెడిషన్ లో ఉన్న కట్టుబొట్టు మోడర్న్ డ్రెస్సుల్లో ఉండదు. అయినా మన కల్చర్ ని పక్కన పెట్టి మోడర్న్ కల్చర్ కోసం పరుగులు పెట్టడం నాకు నచ్చదు. సరే, ఇన్ని చెప్తున్నావు కదా, నిన్ను చేసుకోబోయేవాడికి శారీస్ కట్టుకోవడం ఇష్టం లేకపోతే అప్పుడేం చేస్తావు? మానేస్తా. ఏంటి, శారీ కట్టుకోవడమా? కాదు, వాడిని పెళ్లి చేసుకోవడం. హా? హా. ఎంత అర్ధరాత్రి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? క్వశ్చన్స్ అడుగుతావని తీసుకురాలా, నాకు తోడుగా ఉంటావని తీసుకొచ్చా. పద. బాబు, ఇందా ఇవి తీసుకోండి. ఎంత అర్ధరాత్రి రద్దులు పంచడం ఏంటి? నువ్వేమైనా మదర్ తెలుసు అనుకుంటున్నావా? మనకున్నంతలో ఇంకొకరు హెల్ప్ చేయడానికి మదర్ తెరిసానే కానవసరం లేదు, మనుషులు అవుతే చాలు కదా. చెప్పరా. మావా, టీవీ పోయిందిరా. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వరా, నాకెందుకు ఫోన్ చేయడం? ఆపోవడం కదరా, బొమ్మ రావట్లేదు. అంటే నువ్వు పిలిస్తే రావట్లేదా? అది కాదురా, పొద్దున్నే ఆడేసుకుంటున్నావు. అది చెప్పరా. టీవీ బొమ్మ రావట్లేదురా. అరే, టీవీ రిపేర్ వస్తే మెకానిక్ ఫోన్ చేయరా, నాకెందుకు ఫోన్ చేయడం? నువ్వు మెకానికల్ ఇంజనీర్ కదరా. అరే, నువ్వు ఇమ్మీడియట్ కాల్ కట్ చెప్తే నువ్వు వచ్చి పేక్ కట్ చేస్తాను రా. సరే ఎత్తవా పెట్టే. అలాగే. అరే ముని, నువ్వు కాల్ వస్తుందిరా. ఎవరు బా? ఎవరో సిరి అంట. ఇలా తీసురా. అరే, నీ ఫోన్ కనిపించట్లేదురా. అది బా, నేనే వస్తున్నా, అంత పని చేయకు. ఎక్స్ట్రా లేక. హే సిరి, ఎప్పుడొచ్చావు యూఎస్ నుంచి? నేనొచ్చి వారం అవుతుంది, కానీ ఇంతకీ నీ సంగతి ఏంటి? ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? అదా, అప్పుడప్పుడు అప్పులు చేస్తున్నాను, అవి తీర్చేస్తున్నా మా బాబురావు గారికి అప్పగిస్తున్నాను. నువ్వు ఇంకా మారవారా? నా సంగతి అలా ఉంచు గానీ, నువ్వేం సడన్ గా యూఎస్ నుంచి ఇండియాకి వచ్చా? డాడీ మ్యాచ్ ఫిక్స్ చేశారు,
మొన్ననే ఎంగేజ్మెంట్ కూడా అయింది. ఓహో కంగ్రాట్స్. ఇంతకీ హీరో గారు జాబ్ చేస్తారా లేదంటే మనలాగే అప్పులు చేస్తారా? యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెల్ సెటిల్డ్. అబ్బో అవునులే, సెటిల్ అవ్వబోతే నువ్వెందుకు చేసుకుంటాలే. నీకు సంగతి చెప్పనా? వద్దన్నా ఎలాగో వినవు, చెప్పు. నేను దేవ్తో షాపింగ్కి వచ్చా. అబ్బో అది సరే కానీ ఇంతకీ మన ఫ్రెండ్స్ అంతా ఏమయ్యారు? నాకు మన వాళ్ళందరి కాంటాక్ట్స్ కావాలి. వెడ్డింగ్ కార్డ్స్ పంపించాలి కదా. సరే సరే, నేను మెసేజ్ చేస్తానులే కాంటాక్ట్స్ అన్ని నీకు. మెసేజ్ వద్దు, మనం కలిసి చాలా కాలం అవుతుంది కదా. కాఫీ షాప్కి వచ్చేసాయి, అక్కడ కలిసి కాఫీ తాగుతూ కాసేపు కబుర్లు చెప్పుకుందాం. కౌర్లు ఎన్ని కావాలో చెప్తాను కానీ కాఫీలు మాత్రం నువ్వే కట్టాలి, ఓకేనా? అబ్బో నేనే కడతాను రా బాబు, వచ్చేసి ఓకేనా? సరే బాయ్ మరి. ఓకే బాయ్. సరే, నేను నీకు ఇస్తున్న ఫస్ట్ గిఫ్ట్ ఇది. లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. సెలెక్ట్ చేసుకో. ఓకే ఓకే. ఇది నాకు నచ్చింది, తీసుకోనా? హే వాట్స్ సరి, నేను ఫస్ట్ ఇచ్చే గిఫ్ట్ ఇది. మినిమం థౌజండ్స్ లో ఉండాలి. అస్సలు నేను సెలెక్ట్ చేసుకుని తప్పు చేశాను. జస్ట్ వెయిట్, నేనే సెలెక్ట్ చేస్తాను. దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఎక్స్క్యూజ్ మీ, someone pack this please. Yeah, let's go. రారా బా, నేను బయటికి వెళ్తాను, చిన్న పని ఉంది. నువ్వు రూమ్కి వెళ్ళిపోయా? ఎక్కడికి రా? ఇక్కడికే బావా. ఎక్కడికే అంటే? అదే బావా, ఇక్కడికే. అదే ఎక్కడికి? ఎక్కడికే అని చెప్తున్నానా? సరే వెళ్ళు, వెళ్ళరా. ప్రతిదీ కావాలి వీడికి. ఇప్పటిదాకా బాగానే ఉంది ఇది, ఏమేం సడన్గా? బావా రావా? ఇప్పుడు చెప్పు, ఎక్కడికి? ఫ్రెండ్ కలవడానికి కాఫీ షాప్ బావా. నన్ను డ్రాప్ చేసి నువ్వు వెళ్ళిపో. అబ్బచా, చాలా ఉందిరా నీలో. అంటే నేను డ్రైవ్లో డ్రాప్ చేస్తే నువ్వు ఓనర్లో కాఫీ తాగేస్తావా? డ్రాప్ చేసి వెళ్ళిపోమని ఎవరు చెప్పారు బావా? ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం, ఓకేనా? ఇది బాగుంది. సరే ఓకే, రైట్ రైట్. ఒరే ముని, బా, నేను కాఫీ షాప్లో కలిసింది ఫ్రెండ్ ఎవరున్నారా నాకు తెలియకుండా? అదా సిరి అని నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ బా. ఓహో, మరి ఇందాక ఎంగేజ్మెంట్ మ్యారేజ్ అంటున్నావు, ఎవరికి? కాఫీ కావాలా లేదా నువ్వు వేసే క్వశ్చన్ ఆన్సర్లు కావాలా? నేను ఇక్కడ దించేస్తా, ఆటోకి వెళ్తావా లేదా లిఫ్ట్ అడుగుకి వెళ్తావా? ఇంత వైలెంట్ డెసిషన్ తీసుకో బా. నీకేం కావాలి అడుగు, నేను చెప్తాను. నువ్వు తెలియనుడిగా, కాకపోతే బొర్రే వాడవు. నా ఫ్రెండ్ని కలిసేసి వస్తాను. యా అలాగే, బాయ్. బా ఇదంతా మంది తెలుసా? ఏడ్సేవలే. హాయ్ హాయ్. అనే బా సిరి అంటే. దా హాయ్. ఇప్పుడు చెప్పరా, ఇంకేంటి విశేషాలు? యూఎస్ నుంచి వచ్చింది నువ్వమ్మా, మా దగ్గరే ఉంటాయి. నా దగ్గర కూడా ఏం లేవు. హలో 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 శ్రీ, 1 minute. హలో చెప్పండి. హలో. హాయ్. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. సిరియస్రా? ఏం లేదురా, నిజం చెప్పాను, విని వెళ్ళిపోయింది. నిజం చెప్పా? నువ్వేం చెప్పావు? ఆ అమ్మాయి ఏమైంది? అసలు ఏం జరిగిందిరా?
ఇంటికి ఫోన్ ఎవర్రా? మన గిరిగారికి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్కి వెళ్ళాలి. మరి గిరిగాడికి యాక్సిడెంట్ అయితే సిరి కోసం అడుగుతాయంట్రా. పద హాస్పిటల్కి. పద పద. ఆమె గిరిగాడు సేఫ్ రా. బా బా ఆ ఫ్యాన్ వేసుకుని కొంచెం టీవీ పెట్టుకో, కలిసి చూద్దాం. ఏంట్రా? నేనే ఫ్యాన్ ఆఫ్ చేస్తా, టీవీ పెడతాం, ఇద్దరం కలిసి చూద్దాం. లిమిట్స్ లో ఉండు. రూమ్ లో ఉండద్దా? ఏముండవా? అబ్బో. సరే నువ్వు టీవీ చూస్తుండు, నాకు బయట చిన్న పని ఉంది, వెళ్ళొస్తా. మార్నింగ్ సిరి, సరే కాల్ చేద్దాం. హే సిరి, ఏమైంది? మార్నింగ్ చెప్పుకున్నా సడన్ గా వెళ్ళిపోయావు. ఏమైందో నీ ఫ్రెండ్ నీకు చెప్పలేదా? ఎవడు? సూర్యనా? ఏదో నిజం చెప్పాను, వెళ్ళిపోయింది అన్నాడు. హా, ఆ నిజమేంటో తెలుసా? ఏంటి? నేనేదో క్యాజువల్ గా హాయ్ అంటే ఐ లవ్ యూ అన్నాడు. ఏంటి వాడా? అక్కడ ఇంకెవరైనా ఉన్నారా? వాడు అలా చెప్పేంటే నేను నమ్మలేకపోతున్నానే. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? అబ్బా అలా కాదే. సరే నువ్వు ఫోన్ పెట్టే, నేను వాడితో మాట్లాడి మళ్ళీ కాల్ చేస్తాను. సూర్య, సూర్య, బయట ఉన్నా. రే ఏంట్రా అరుస్తున్నావా, పిలుస్తున్నావా? నీకెలా అనిపిస్తే వెళ్ళరా. రే ఇలా చూడు, ముందు నాకు విషయం చెప్పు. ఈరోజు మార్నింగ్ ఏం జరిగిందిరా? జిమ్కి వెళ్ళాం. దాని తర్వాత కాఫీ షాప్కి వెళ్ళాం. దాని తర్వాత తినేస్తున్నాడు ఇక. హాస్పిటల్కి వెళ్ళాం, తర్వాత రూమ్కి వచ్చాం. రే నీ అడుగుతుంది నేను కాఫీ షాప్ లో లేనప్పుడు ఏం జరిగింది అని. ఓ చెప్పేసిందా? నీ ఛే. రే అయినా ముక్కు మొహం తెలియడానికి ఐ లవ్ ఎలా చెప్పారా? నోటితో. రే ఐ లవ్ చెప్పడం తప్పు కాదురా, ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయినా తెలిసి కూడా చెప్పడం తప్పు అంటున్నాను. తను చూడగా నచ్చేసిందిరా. మనసులో పెట్టుకుని బయట కూడా మాట్లాడడం నాకు నచ్చదు, అందుకే చెప్పేశాను. పరువు పోయిందిరా. ఛే. ఇప్పుడు ఏం చేయమంటావరా? రే నేనేం చెప్పినా చేస్తావా? చెప్పు, చేస్తాను. రే వచ్చి సిరికి సారీ చెప్పరా. ఓ చెప్పు, నువ్వు హ్యాపీ? చాలా. సరే రమ్మను, చెప్పేస్తాను సారీ. సరే నువ్వు ఆ మాట మీద ఉండరా. ఏం కావాలి సార్? సిరి కావాలి. సారీ సారీ, జస్ట్ కిడింగ్. లీవ్ us for 5 minutes. ఓకే సార్. సారీ చెప్పు, సారీ చెప్పు. సిరి, ఐ లవ్ యూ. ఇది చెప్పడానికేనా నన్ను మళ్ళీ ఇక్కడికి రమ్మంది? రే ఏంట్రా ఇది? సారీ చెప్తాను వచ్చి మళ్ళీ ఐ లవ్ చెప్తావా? ఉండరా, మీతో ఒక 5 minutes మాట్లాడచ్చా? గో టు హెల్. మీ లైఫ్ పార్ట్నర్ ఓకే చెప్పడానికి ఎంత టైం తీసుకున్నారు నాకు తెలియదు, కానీ నాతో ఒక్క 5 minutes మాట్లాడి నో చెప్పండి చాలు. సరే ఒక్క 5 minutes వీటితో మాట్లాడి నో చెప్పు, ఇక్కడితో మ్యాటర్ క్లోజ్ అయిపోద్ది. రా వచ్చి కూర్చో. కూర్చో. మీ కోపం నేను ఫస్ట్ లోనే ఐ లవ్ చెప్పానా? అయినా మీరు అలా ఎలా చెప్పేస్తారండి ఐ లవ్ యూ అని అమ్మాయిని చూడగానే? మిమ్మల్ని చూడగానే నచ్చేసారండి, కానీ మేము మొదట చూసింది ఈరోజు మార్నింగ్ కాదు. ఆ రోజు నేను మా కొలిక్తో బయటకు వచ్చా. పక్కన రోడ్డు మీద మీరు ఐస్ క్రీమ్ తింటూ మీరు నాకు నచ్చింది ఏంటో తెలుసా? మీకు నచ్చింది చేస్తున్నప్పుడు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోవటం. అప్పుడు నేను చూడగానే నాలో ఏదో తెలియని ఫీలింగ్. యా, మీకేమి ఇష్టం? నాకు నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తినడం అంటే చాలా ఇష్టం. స్టాప్ ఇట్. Are you crazy? You're not a kid. Just avoid it. I really hate it, okay? అలా మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మిమ్మల్ని సారీ షాప్లో మీ ఫ్రెండ్తో అక్కడ మీరు శారీస్ కోసం, ఇండియన్ కల్చర్ కోసం చెప్పడం చూసి నాకు మీ మీద లవ్ స్టార్ట్ అయింది. అక్కడ చిన్న మిస్టేక్ వల్ల మళ్ళీ మీరు మిస్ అయ్యారు. హాయ్ సిరి. హాయ్. హే సిరి, ఆ శారీ ఏంటి, ఆ బొట్టు ఏంటి? ఎలా ఉన్నావు తెలుసా? మా ఆఫీస్లో పని మనిషిలా ఉన్నావు. ఓహో సారీ, ఐమ్ జస్ట్ కిడింగ్.
బట్ పెళ్ళైకి మాత్రం మళ్ళీ ఎప్పుడు ఎలా కనిపించే మరోసారి మీకోసం ఆలోచిస్తూ మిడ్ నైట్ రోడ్ మీదకి వచ్చాను. అక్కడ మీరు అనుకోకుండా అక్కడ మేము చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయాను, ఈసారి మరోసారి మేము మిస్ అవ్వకూడదు. మీకోసం వెతక, పేరు తెలీదు, ఊరు తెలీదు, అయినా ఏదో చిన్న కాన్ఫిడెన్స్ మీరు నాకు ఖచ్చితంగా కనిపిస్తారని. అప్పుడు మీరు వీడికి కాల్ చేశారు. వీడి మొబైల్లో మీ కాల్ మీద చూసి ఫిక్స్ అయ్యా, మిమ్మల్ని కన్ఫర్మ్గా కలిసి నా ప్రేమ విషయం చెప్పాలని. అందుకే వీడు బైక్ స్టార్ట్ అవ్వకుండా చేశా. మీ కాబోయే లైఫ్ పార్ట్నర్ మీలో ఏం చూసి లైక్ చేశారు నాకు తెలియదు, కానీ నాకు నచ్చిన లక్షణాలు మీలో చాలా ఉన్నాయి. ఇంతలా ఇష్టపడ్డ మీరు నన్ను ఇష్టపడుతున్నారో ఇష్టపడట్లేదో నాకు తెలియదు, కానీ నేను ఎంతగానో ఇష్టపడ్డా దీన్ని మీకు ఇస్తున్నాను. ఇది నా ప్రేమకు సాక్షి అనుకుంటారో మీ పెళ్ళికి కానుకొనుకుంటారో మీ ఇష్టం. రేముని పదరా. ఇది ఇది నేను మిస్ అయిన గిఫ్ట్. అంటే నన్నుగా ఇష్టపడింది సూర్య. సూర్యని మిస్ అవ్వకూడదు. సూర్య సూర్యనా? ఏంటి దీంతో పడేసాడా? ఉంది బొమ్మ ఇది. రేముని రూమ్కి వెళ్ళరా. సిరి చెప్తున్నాను వెళ్ళు. సిరి నువ్వు కూడానా? వెళ్ళరా. బా కాఫీ తాగి వెళ్తాను బా. వెళ్ళు. నేను కాఫీ పిలిస్తే నాకేంటి? ఫైనల్లీ కాఫీ విత్ సిరి. మరి మా పేరెంట్స్ ఎలా ఒప్పిస్తావు? వాళ్ళ చూద్దాం. మరి నా యూస్ పెళ్లి కొడుకు సంగతి? వాడిక సెట్ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, కెన్ ఐ సిట్ హియర్? యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్. పర్వాలేదు, ప్లీజ్ కూర్చోండి, ఏం పర్లేదు. Are you sure? యూ వెల్కమ్. ఇంకా రెడీ స్టే. వాట్ ఈస్ దిస్ దేవ్? నేను రావడం కొంచెం లేట్ అయితే ఇలా ఎవరితోనైనా మాట్లాడేస్తావా? వాట్స్ రాంగ్ విత్ యూ సిరి? ఓకే, మీ ఇద్దరి మధ్యన ఐఎమ్ సారీ. దేవ్, ఇలా ఉంటే నాకు నచ్చదు. సిరి, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇప్పుడేంటి అమ్మాయి వెళ్ళిపోతే అంత ఫీల్ అవుతున్నావు? కొంపదీసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావేంటి? ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు. స్టాప్ ఇట్ సిరి. ఇలా ఉంటే నాకు కూడా ఇష్టం ఉండదు. డే 1 నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు ఏ విషయంలో నచ్చట్లేదు. బట్ మా పేరెంట్స్ కోసం ఓకే చెప్పాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. డామ్ ఇట్. మౌనిక